బ్యాక్డోర్ బాబు విన్యాసాలు ఈ రాష్ట్ర ప్రజానికరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నిన్నటి వరకు గత 11 నెలలుగా 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టే చంద్రబాబు నాయుడు కనీ విని ఎరగని రీతిగా గతంలో ఎప్పుడు కూడా చేయని విధముగా 9,000 కోట్ల రూపాయలు ఏపీఎండీసీని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న వర్షా పేరట సుమారుగా 60 ఎకరాలను రూపాయికి తాకట్టు పెట్టి ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి నీవు నీ ఎల్లో బ్యాచ్ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుకుంది. ఒకసారి ఈ రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్ల అప్పులు తీసుకొని ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఏమైనా ₹1 ఇచ్చాడా, లేదా 45 సంవత్సరాలు నిన్న అక్కచెలకు ఏమైనా ₹10 ఇచ్చాడా, లేదా ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ ఏమైనా సంక్షేమం అందించాడా అని ఆలోచన చేస్తే ఇచ్చిన హామీని సూపర్ 6 అమలుపరచలేక చేతులు తీసిన బాబు మళ్ళా ఈరోజు బ్యాక్ డోర్లో ఏపీఎండీసీని తాకట్టు పెట్టి 9,000 రూపాయలు మంజూరు చేసి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ డబ్బులలో ఎటు పెడుతున్నాడు అని ఆలోచన చేస్తే కార్పొరేట్ సంస్థలకి, పచ్చబెచ్చకి ఈ రాష్ట్ర సంపదని దోచిపెట్టాలని ఆలోచన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా బ్యాక్డోర్ బాబు నీ ఆలోచన విధానము ఈ రాష్ట్ర సంపదను కొల్లగొట్టి ఈ రాష్ట్ర సంపదను దోచేయాలని ఆలోచన చేస్తున్న తండ్రి కొడుకులకి త్వరలో ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం.